డిజిటల్ చార్జెస్ తగ్గించాలి. డిజిటల్ రేట్లు పక్క రాష్ట్రాలలో తక్కువ ఎందుకు? మన దగ్గర ఎక్కువ ఎందుకు? పక్క రాష్ట్రాలలో 3,000 ఎందుకు? ఇక్కడ 10,000 ఎందుకు? పక్క రాష్ట్రాలలో 3,000 ఎందుకు? ఇక్కడ 10,000 ఎందుకు? ఇంగ్లీష్ సినిమాలకు ఫ్రీగా ఇస్తున్నారు. మనకెందుకు ఇవ్వట్లేదు? ఇంగ్లీష్ సినిమాలకు ఫ్రీగా ఇస్తున్నారు. మనకెందుకు ఇవ్వట్లేదు? హిందీ సినిమాలకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మనకెందుకు ఇవ్వట్లేదు? సినిమాకు ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు సినిమాకి ఎందుకు ఇవ్వట్లేదు? చిన్న సినిమాను బతికించండి. బతికించండి. చిన్న సినిమాను బతికించండి. బతికించండి. చిన్న సినిమాను బతికించండి. బతికించండి. చిన్న సినిమాను ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ దీక్ష నిరసన తెలపడం కారణం ఏంటంటే ముఖ్యంగా డిజిటల్ ఛార్జెస్ పైన. ఈ డిజిటల్ ఛార్జెస్తో నిర్మాతలందరూ ఆరిపోతున్నారు, చిన్న పెద్ద అందరూ. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎక్కువగా. ఎందుకంటే డిజిటల్ ఛార్జెస్ కట్టిన తర్వాత కూడా థియేటర్లలో వేయకుండా డబ్బులన్నీ దోచేస్తూ సినిమా నడతలేదని తీసేస్తున్నారు. చాలా సినిమాలకు అసలు థియేటర్లో ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒక దీక్ష అనే సినిమాని తీసినాను, రిలీజ్కు రెడీగా ఉంది. నాకు ఆంధ్ర అమ్ముడు పోయింది, సీడెడ్ అమ్ముడు పోయింది, బెంగళూరు అమ్ముడు పోయింది. కానీ నైజాంలో థియేటర్లు ఇవ్వట్లేదు. నైజాం వాళ్ళు కావాలని ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే ఒక నిర్మాత ఇండస్ట్రీలో డెవలప్ కావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళే నలుగురు ఉండాలి ఇండస్ట్రీలో, ఒక 4-5. వీళ్ళు ఇప్పుడు ఒక సంఘం పెట్టుకొని ఓ 15-20 మంది సంఘం పెట్టి వాళ్ళే సినిమాలు తీయాలి. కానీ ఇండస్ట్రీలో 250 సినిమాలు, చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. పెద్ద సినిమాలు అయ్యేటి కేవలం 25 నుంచి 30 సినిమాలు. ఇండస్ట్రీ బతికేది 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతికేది ఓన్లీ చిన్న సినిమాల మీద. నాలాంటి నిర్మాతలు ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ నెక్స్ట్ సినిమా ఉండదు, వాళ్ళను ఇండస్ట్రీలో లేకుండానే చేసేస్తున్నాయి. ఎందుకంటే ఈ డిజిటల్ ఛార్జెస్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్రీగా ఉండింది. కానీ మన దగ్గర ఉండే ఒక 4 పెద్దలు వాటిలో పార్ట్నర్లు అయినరు. ఒక దాంట్లో ఒక సురేష్ బాబు, ఒక దాంట్లో అల్లు అరవింద్, ఒక ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, ఇంకోరు. వీళ్ళు ఈ 4 థియేటర్లు మళ్ళీ ఇటు డిజిటల్ దోపిడీ వాళ్ళదే, అటు థియేటర్లు దోపిడీ వాళ్ళదే. దయచేసి మనకు అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను కూడా సిద్దిపేటలో నాకు కూడా ఒక థియేటర్ ఉండింది గతంలో. వీళ్ళు అగ్రిమెంట్లు చేసింది ఏంటంటే 7 సంవత్సరాల వరకు ఈ ఛార్జెస్ ఉంటాయి. ఆఫ్టర్ 7 సంవత్సరాల తర్వాత అసలు ఛార్జెస్ తీసుకోము, ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు దాటిపోయింది ఈ డిజిటల్ వచ్చి. ఇప్పటికి కూడా మళ్ళీ అదే రేటు తీసుకుంటున్నారు. దాన్ని నివారించడానికి పక్క రాష్ట్రాలలో ఇప్పుడు బాంబే ఉంది, చెన్నై ఉంది, అలాగే బెంగళూరు ఉంది. అక్కడ 2,500 నుంచి 3,000 తీసుకుంటారు. మన దగ్గరనే ఎందుకు 10 నుంచి 15,000 తీసుకుంటారు ఫర్ వారానికి? అంటే మేము ఒక సినిమా రిలీజ్ చేయాలంటే దాదాపు 5 నుంచి 10 లక్షలు, ఇంకా ఎక్కువ సినిమాలు థియేటర్లు పెడితే 25 నుంచి 30 లక్షలు కూడా అవుతున్నాయి. అవి మళ్ళీ ఒక్కరోజు 2 రోజులు వేసేసి మీ సినిమా నడవట్లేదని తీసేస్తారు. ఆ డబ్బులు రిటర్న్ కూడా ఇయ్యరు. గతంలో ఎలా ఉండింది, మేము సినిమా చేస్తే వాళ్ళు ప్రింట్ తీసుకొని రిలీజ్ చేసేవారు. వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అలాగే చెప్పినారు, మేము కొన్ని సంవత్సరాల వరకే దీన్ని పెడతాము, ఆఫ్టర్ దాని తర్వాత మీకు అందరికీ ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఈ దోపిడీ మొత్తం డిజిటల్ దోపిడీ ఈ ఇండస్ట్రీని దోచేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో, ఈ 2 రాష్ట్రాలలో ఈ డిజిటల్ దోపిడీ వాళ్ళు మొత్తం దోచేస్తున్నారు. దీన్ని 100% అరికట్టాలి. లేకపోతే దీని మీద చాలా పెద్ద ఉద్యమం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. నెక్స్ట్ మా బైసాబ్ చెప్పినట్టు కృష్ణానగర్ నుండి మొత్తం నిర్మాతలము, అలాగే టెక్నీషియన్స్ అందరం అక్కడి నుంచి ఇక్కడ దాకా ర్యాలీగా వచ్చి అసలు వాళ్ళ సంగతి ఏందో కూడా తేల్చుకోదలుచుకుని ఆ 4 ఉండాలా ఇండస్ట్రీలో, ఈ ఉన్న 1,00,000 మంది ఉండాలా కూడా తేల్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు సంపాదించింది చాలా అయింది. ఇప్పుడు ఒక డిజిటల్ మీద పక్క రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? వీళ్ళు అంత ఆశలు ఎందుకు వాళ్ళకు? అది కూడా ఎవరినో దోచట్లేదు, ప్రొడ్యూసర్ని దోస్తున్నారు. సగటు ప్రొడ్యూసర్, అతను కూడా ప్రొడ్యూసరే, సగటు ప్రొడ్యూసర్ని దోస్తున్నారు. కాబట్టి దీన్ని మేము సీరియస్గా తీసుకొని ఇండస్ట్రీ కోసం చేస్తున్నాం. ఇప్పటిదాకా మా ప్రసన్న అన్న కూడా మాట్లాడినారు. ప్రసన్న అన్న కూడా అదే చెప్పినాడు. గతంలో మనకు వచ్చినప్పుడు మనం 7 సంవత్సరాల వరకే ఉండి తర్వాత అందరికీ ఫ్రీగా ఇస్తా అన్నారు.
కానీ ఇవ్వడం లేదు. దీన్ని పరిగణనలో తీసుకొని కొందరు పెద్దవాళ్ళతో వాళ్ళు కలిసిపోయి వాళ్ళ దగ్గర డిజిటల్ ఛార్జర్ తీసుకోవట్లేదు. చిన్న నిర్మాతలనే బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనితో పాటు థియేటర్లు ఇయ్యరు. ఇప్పుడు నా సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదు. దీక్ష పక్క రాష్ట్రాలలో ఇస్తారు ఎట్లా, నాకు ఆంధ్రాలో దొరుకుతాయి ఎట్లా, అలాగే సీడెట్లో దొరుకుతాయి ఎట్లా, తెలంగాణలో ఎందుకు ఇయ్యరు? నేను ఇప్పటికి 44 సినిమాలు చేసినా. నేను కృష్ణతో కూడా సినిమా చేసిన, సూపర్ స్టార్ కృష్ణతో కూడా చేసిన. ఎప్పుడు వీళ్ళు ప్రతిదీ ఇబ్బంది పెడతారు, ప్రతిసారి థియేటర్లకు ఇబ్బంది. ఇప్పుడు మాకు ఆ సునీల్ అని ఉన్నాడు, థియేటర్ అడిగితే నేను ఫోన్ చేస్తే మా వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు. ఈయన వాళ్ళని అడిగితే వాళ్ళకి కరెక్ట్ మేము మల్టీప్లెక్స్లో ఇస్తాం, సింగిల్ థియేటర్లు ఇవ్వని ఆయన అంటాడు. అంటే వాళ్ళది ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి సినిమా తీసిన నిర్మాతను చాలా తక్కువ అంచనా వేసి చూస్తున్నారు. అంటే నిర్మాత ఎగ్జిబిటర్ ఎంతనో నిర్మాత కూడా అంతే ముఖ్యం. మేము తీసిన సినిమాని వాళ్ళు ప్రదర్శించాలి. మేము సినిమాను ప్రొడ్యూసర్లే సినిమా తీయకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ప్రదర్శిస్తారు సినిమాని? ఆయన మల్టీప్లెక్స్ కట్టుకుంటా పోతూనే ఉన్నాడు, ఓకే కట్టని. కానీ థియేటర్లు మాత్రం అలాట్ చేయాలి సినిమాలకి. ఇది చాలా పెద్ద దోపిడీ ఉంది. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈ దీక్ష సినిమాతోటే వాళ్ళు స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. నా దీక్షతో పాటు ఎన్ని సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయో వాళ్ళందరికీ డిజిటల్ ఛార్జెస్ తీసుకోవద్దు, ఫ్రీగా చేయాలి ఇప్పటి నుంచైనా. లేకపోతే మాత్రం పెద్ద ఉద్యమం చేస్తాం. అందరి ప్రొడ్యూసర్ కోసం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటి చేసి తప్పకుండా ఈ చిన్న నిర్మాతలు అందరూ ఒక్కటై దాన్ని తప్పకుండా సాధిస్తాం. అప్పటిదాకా మీరు ఇలాగే ఉంటే మాత్రం కుదరదు. మీరు దిగిరండి. మీరు సంపాదించిన డబ్బులు చాలు, 1000 కోట్లు సంపాదించినారు మీరు నలుగురు, ఇంకా చాలు. ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్ళలో హీరోలు ఉంటారు, ఒక్కొక్కరు 100 కోట్ల హీరోలు ఉంటారు. అయినా ఈ ప్రొడ్యూసర్లను ఇంకా పీక్క తింటారు. అటు మల్టీప్లెక్స్లో పోతే సమోసాలు వాళ్ళే తెచ్చి అమ్ముతారు. అక్కడ కూడా డబల్ రేట్లు. ఒక థమ్స్అప్ తాగాలంటే 350 రూపాయలు పెడతారు. ఎవరు చిన్న సినిమా ఒక సినిమా చూడడానికి సామాన్య వారు ఎలా వస్తారు? ఒక పాప్కార్న్ కొనాలంటే 350 వాళ్ళే పెడతారు. ఇటు థియేటర్లు ప్రొడ్యూసర్లు ముంచేస్తారు, అటు థియేటర్ వచ్చే ప్రేక్షకులు కూడా ముంచేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈ నలుగురే కాదు ఇండస్ట్రీ అనేది 1 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ బతకాలి. మీరు నలుగురే బతుకుడు కాదు. వీళ్ళంతా తిరుగుబాటు చేసినాడు. మీరు ఎక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ రోజు నుంచైనా మీరు తగ్గండి. మల్టీప్లెక్స్లలో రేట్లు తగ్గించండి, టికెట్ రేటు పెంచకండి, అలాగే తినుబండాల రేట్లు పెంచకండి. పెంచితే మాత్రం జనం తిరుగుబడుతుంది. మీరు ఆ రోజు ఎక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోండి. మీరు కోట్లు సంపాదించి మల్టీప్లెక్స్లు కట్టుడు కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండేట్టు చూడండి. అప్పుడే నిజమైన సినిమాను ప్రేక్షకుడు చూడగలుగుతాడు. ఒక ఐబొమ్మ రవి, ఆయనకి ఎంత సపోర్ట్ దొరికింది తెలుసా? మీరు ఎందరు అరెస్ట్ చేసినా ఆయనకెందుకు సపోర్ట్ దొరికింది? ఫ్రీగా సినిమా చూశాడు కాబట్టి. మీరు అందుబాటులో టికెట్ పెట్టలేదు కాబట్టే అలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. మీరు న్యాయంగా టికెట్ ధర తగ్గించండి, తిరుబండాల రేటు తగ్గించండి, డిజిటల్ రేటు తగ్గించండి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు ఈ నలుగురు. తప్పకుండా మీరు రియలైజ్ అయ్యి తగ్గించండి. లేని పక్షంలో ఇండస్ట్రీని అంతా ఒక్కటి చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. తప్పకుండా ఇది శాశ్వతం కాదు. మీ డబ్బు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ఎంతోమంది రామానాయుడు ఉండే దేవుడు మమ్మల్ని ఎందులో ఆదుకున్నాడు. మేము ఆయన వెంబడి సినిమాలు చేసినాం. ఇప్పుడు వచ్చిన ఆయన కొడుకు నాశనం చేస్తున్న ఇండస్ట్రీని. నువ్వు ఇవాళ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నావు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్. ఎలా రేట్లు ఎక్కువ తీసుకుంటావు, డబ్బులు ఎక్కువ ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఒక ప్రజల కోసం, మన ఇండస్ట్రీని న్యాయం చేయడం కోసం ప్రెసిడెంట్ అయినావు. అక్కడ కూర్చున్నంతసేపు మీటింగులు పెడతారు, వాళ్ళని పిలుస్తారు, క్యూబ్ వస్తారు, యూఎఫ్ వస్తారు, చేద్దామంటారు, మళ్ళీ ఎక్కడో అక్కడ పోతారు. కానీ మాకు సినిమా రిలీజ్ చేయాలంటే ఎక్కువ రేట్లు డబ్బులు తీసుకొని చేస్తున్నావు. ఈ రోజు నుంచే మీరు డిజిటల్ రేట్లు తగ్గించండి పూర్తిగా. ఎందుకంటే 12 సంవత్సరాలు అయిపోయింది, మీరు 7 సంవత్సరాల వరకే తీసుకుంటా అన్నారు. దీన్ని మాలాంటి హీరోలు, మా కిరణ్ లాంటి హీరోలు, మా సిరాజ్ లాంటి హీరోలు ఎలా పైకి వస్తారు? ఎప్పుడు ముందుకొస్తారు? ఆ సినిమాలే రిలీజ్ కాక, సినిమా ఆడక, మీరు వాళ్ళకి సహకరించక ఎప్పుడు చిన్న వాళ్ళందరూ పైకి వస్తారు. కాబట్టి మీరు కూడా చిన్న స్టేజ్ నుంచే వచ్చినారు. మీరందరూ గమనించి తప్పకుండా డిజిటల్ రేట్ తగ్గించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దయచేసి మీరందరికీ చేరే విధంగా, ముఖ్యంగా వాళ్ళకి చేరే విధంగా చేయాలని నమస్కరిస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ ఎవరు. థియేటర్లు వచ్చినా కూడా ఈ డిజిటల్ ప్రైజ్లు తగ్గట్లేదు. అసలు ఈ డిజిటల్ యుఎఫ్ఓ క్యూబ్ ఇక్కడి నుంచి తీసేయాలి, లేకపోతే రేట్లు తగ్గించాలి. కనీసం ఒక 3-4 వేలు వారానికి తీసుకున్న న్యాయమే. అంటే దీనివల్ల
సంవత్సరానికి వేల కోట్లు చిన్న మాట కాదండి. అంతా సంపాదించుకొని కూడా ఇక్కడ చిన్న బడ్జెట్ సినిమాలకి అంటే ఒక 1000 కోట్ల సినిమా అయినా 1 కోటి రూపాయల సినిమా అయినా తేడా లేదు. కనీసం మీరు సరే ఆ రేట్లు పెట్టుకోండి, పెద్ద బడ్జెట్ సినిమాలకి పెట్టుకోండి, పెద్ద స్టార్లకి పెట్టుకోండి. కానీ కొత్త వాళ్ళది సినిమా వచ్చినప్పుడు మీరు ఛాంబర్గా ప్రెసిడెంట్ అయ్యి ఉండి మీరు పెద్దలు ఇక్కడ ఉన్నారు నలుగురు, అందరికీ తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళు ఇక్కడ కొత్త రూల్ తీసుకురావాలి త్వరలో అని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు చెప్తూనే వస్తున్నాము. దాదాపు చాలా ప్రెస్ మీట్లు నేను కూడా చేశాను దీని గురించి, కానీ మార్పు రావట్లేదు. ఇలా అయినప్పుడు మీరు 100% యాక్షన్ తీసుకోవాల్సిన సమయం. ఎందుకంటే చేయి జారింది, ఏదైనా లీగల్గా ఉన్నాం అందరూ, ఇప్పుడు ఇల్లీగల్గా ఏదైనా అయిందంటే దానికి రెస్పాన్సిబుల్ రేపు పొద్దున్న మీరే. ఎందుకంటే ఈ చిన్న విషయం కాదు. అందుకే దయచేసి క్యూబ్లు యూఎఫ్ఓలు రేటు తగ్గించండి, ఇంకా థియేటర్లు ఇవ్వండి. థియేటర్లో సినిమా పడ్డాక సినిమా బాగుంది బాగాలేదు ఏదో ఒకటి టాక్ వస్తుంది, దానివల్ల చూసుకుందాం. కానీ మినిమం ఒక థియేటర్స్ ఏ చిన్న బడ్జెట్ సినిమా అయినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీకి కాపాడింది అంటే చిన్న బడ్జెట్ సినిమాలే. ఇందులో మార్పు వస్తుందని నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. డిజిటల్ చార్జెస్ తగ్గించాలి, 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 డిజిటల్ చార్జెస్ తగ్గించాలి.